అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది? ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? నాది మూల అయితే కాదు సార్. నేను కొంచెం కొంచెం లాంగ్ టైం ఒక 10 మినిట్స్ అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత జాతకాల సినిమా కాదండి ఇది. డన్. థ్యాంక్ యూ సో మచ్. వేణుస్వామి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ మీద జాతకం ఇది చెప్పలేదు. నెవర్ ఎండింగ్ లా ఉంది కానీ ఇక్కడ మనం బ్రేక్ వేద్దాం ఇంకా. థ్యాంక్ యూ. మీ మీద ఆయన ఎప్పుడు జాతకం చెప్పలేదు. నా జాతకం తెలియదు అనుకుంటా అండి. సో మీరు డెలిబరేట్గా ఒక 6 years గ్యాప్ తీసుకున్నారని చెప్పేసి మీరే మెన్షన్ చేశారు. బట్ డ్యూరింగ్ ఎ గుడ్ టైం పీరియడ్ యువర్ ఎ ఫేస్ ఆఫ్ మిడ్ రేంజ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్. కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ఉనికిని మీరే చాటుకోవాల్సిన పరిస్థితి, లేదంటే కొంచెం దాన్ని ఎగ్జిస్టెన్స్ అనేది కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? See, even if you're continuously running and successful uన్నా సరే, again the next Friday you need to prove yourself. It's very simple. So ఒక ఫ్రైడే బాగుంటే you're back. ఒక ఫ్రైడే బాగాలేకపోతే you're out. So it is a very tough race, but you're fighting with yourself. నువ్వు వేరే సినిమాలతో కాదు, నీతో నువ్వు పోటీ పడుతున్నావు. You should better yourself. But it's been a lot of Fridays. Yeah, it's been a lot of Fridays, but there are a lot of Fridays more. So Yes. రోహిత్ భయ్య అందరు ఇట్లా కంబ్యాక్ అంటున్నారు కదా, మీరు ఎక్కడైనా ఇట్లా అంటారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. గ్యాప్ ఇలేదు, వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ స్టోరీ అదే కదా. అండ్ మీరు లైక్ దెర్ ఆర్ మెనీ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మీరు వన్ ఆఫ్ దట్. బట్ కంపేర్ టు అదర్ పొలిటికల్ ఎఫిలియేటెడ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ హీరోస్ అయి ఉండొచ్చు లేదా యాక్టర్స్ అయి ఉండొచ్చు, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ కొంచెం యాక్టివ్గా, లేదంటే దాన్ని స్పందించడం కానీ ప్రతిస్పందించడం కానీ కొంచెం మీరు యాక్టివ్గా ఉంటారు. సో దాని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు మీ కెరీర్ మీద లేదంటే మీ పర్సనల్ లైఫ్ మీద పడిందని మీరు అనుకుంటున్నారు? See, definitely I can never see. I come from a political family into films. So నేను సినిమాల నుంచి బికాస్ దట్ ఈస్ మై ఫ్యామిలీస్ లెగసీ అండ్ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు the comments which I see in my section, because someone randomly put up a post saying ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలా సినిమాలు చేస్తాను, ఇవి someone put a random post and now everyone writes it. See, even I can just give a counter, but there's no point. Even I'm also behaving like them. So I try to ignore it and I just try to నా సినిమాలు చూడడానికి వచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నా మంచి సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ 100% అందరికీ నచ్చేస్తే నేను దేవుడిని అవుతాను. సో నాకు వద్దది. ఐ విల్ బీ అ నార్మల్ పర్సన్ అండ్ లెట్ మై ఫిల్మ్స్ ఎంటర్టైన్ పీపుల్ మోర్. సో గ్లాడ్ ఫర్ ఇట్. శ్రీదేవి గారు, సో మీ డెబ్యూ ఫిల్మ్, నాట్ ఎ డెబ్యూ యాక్చువల్లీ, రుక్మిణి తర్వాత ఈశ్వర్ వచ్చింది. ఎస్, అండ్ దట్ సేమ్ ఈశ్వర్ ఈస్ గోయింగ్ టు రీ-రిలీజ్ ఆన్ October ఆన్ ద అకేషన్ ఆఫ్ ప్రభాస్ బర్త్డే. లైక్ వాట్ ఇస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ మీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది సుందరకాండ అండ్ యువర్ ఫస్ట్ డెబ్యూ యాజ్ అ హీరోయిన్ ఇన్ తెలుగు ఈస్ రీ-రిలీజింగ్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ పీరియడ్. లైక్ హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? అదే అండి, అన్నీ ఒక టైం అని అంటారు ఎవరికైనా. ఇట్స్ జస్ట్ అ టైం. సో మంచి టైం కలిసి అన్నీ వస్తే అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు. సో దట్స్ హౌ ఐ థింక్ ఐ ఫీల్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రిలీజ్ అవుతుంది October 23rd. సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ 2024లో. సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్, అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు 5 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్. సూపర్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ నరేష్ గారు, మీరు జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అబద్ధాలు, నాకు అర్థం కాలేదు. కాదు సార్, అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీగా కాకుండా ఉంటేనే బెటరా? అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్ళి వద్దని, అంత ముందు తరాలు మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామని. ఎందుకోసం ఇది? హ్యాపీగా ఉండడానికేగా బేసిక్గా. కాబట్టి ఈ మధ్యలో నేను అంతే.